హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు మీరు మెచ్చే మీకు నచ్చే రుచులను కొత్తగా సరికొత్తగా అందిస్తున్న మన రుచుడు ఈరోజు కూడా వెరైటీ రెసిపీస్ని పరిచయం చేసేందుకు మీ ముందుకు వచ్చేసింది. మరి ఈరోజు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న వివాహ భోజనంబు రెస్టారెంట్కి. మరి అటువంటి సరికొత్త రెసిపీస్ని మనకు పరిచయం చేసేందుకు మనతో పాటు సెలబ్రిటీ చెఫ్ యాదగిరి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఈ షోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ యాదగిరి గారు. హాయ్ రాజు గారు, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. ఓకే, గుడ్. మీరు బాగుంటేనే మేము బాగుంటాం, ఎందుకంటే మీ దగ్గర నుంచి మాకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త రెసిపీస్ వస్తుంటాయి కాబట్టి ఇంకా బాగుంటే ఇంకా హెల్తీగా హ్యాపీగా చేయగలుగుతాం. అదేవిధంగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. ఓకే, మరి ఈరోజు ఒకరు కాదు ఇద్దరు కనిపిస్తున్నారు ఇక్కడ చెఫ్స్, సూపర్ గన్. మాకు ఈరోజు ఏ రెసిపీతో అలరించబోతున్నారు? ఒక్కరితోటే రెసిపీ అదిరిపోతుంది అంటే అవును, ఇద్దరు షెఫ్లు వస్తే ఆ రెసిపీ ఇంకెలా ఉంటుందో ఊహించకుండా ఒక కొత్త రెసిపీని, ఎందుకంటే ఇలా చేయబోయే వంట ఏంటంటే అటు గ్రీన్ ఇటు అందరు ఇష్టపడి అందరూ తినేది, ఓకే, రెండు కాంబినేషన్లో చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో చుక్క కూర కోడిగుడ్డు ఇగురు. చుక్క కూర కోడిగుడ్డు ఇగురు, వావ్. ఆకుకూరని ఇలా నాన్ వెజ్ తో కలపొచ్చా, తినొచ్చా లేదా అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు గుడ్డుతో కాంబినేషన్ చుక్క కూరను ఇంకేదైనా ఆకుకూర వాడుకోవచ్చా? ఒక్కొక్క ఆకుకూరకు ఒక్కొక్క కాంబినేషన్. అంటే పాలకూర ఒకటి వాడొచ్చు, ఓకే, ఇంకా మిగతా అన్ని కూడా కొన్నిటికి, ఎందుకంటే సెట్ కాదు, ఆ టేస్ట్ సింక్ కాదు, ఆ ఫ్లేవర్ సింక్ కాదు. కాబట్టి చుక్క కూర ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటుంది, కాబట్టి ఈ ఎగ్గుకు రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. చుక్క కూర కోడిగుడ్డు ఇగురుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేస్తారా? చుక్క కూర 2 కట్టలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, సోంపు పొడి, పసుపు, ఉప్పు, నానబెట్టిన శనగపప్పు, కొత్తిమీర, నూనె, గుడ్లు. ఓకే, నాకు ఇక్కడ మీరు ఇంగ్రీడియంట్స్ చెప్తూ ఉంటే ఏంటంటే స్వీట్కి సంబంధించిన యాలకుల పొడి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అదేంటి చుక్క కూరకి కోడిగుడ్డుకి యాలకుల పొడి, మీరు చెప్పిన ఇదేంటి సోంపు పొడి, ఈ రెండు కాంబినేషన్ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. సో మీరు అన్నట్టు ఇక్కడ ఇద్దరు చెఫ్స్ ఉన్నారు కాబట్టి ఇంకా రెసిపీ కూడా అంతే వెరైటీగా ఉంది కాబట్టి చేయాలని, సో నాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది. మరి స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ఓకే, అయితే ఇది ఎక్కువగా వీళ్ళ ప్రాంతాలలో ఎక్కడ ప్రాంతం అంటే గోదావరి జిల్లాలో మారుమూల ప్రాంతాలలో వెజ్ నాన్ వెజ్ కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి, బాగా ట్రై చేస్తూ ఉంటారు. సో ఇది ఇప్పుడే ట్రై చేశారా మీరు? ఇది వరకు ఆల్రెడీ ఉన్నదే మంచి కాంబినేషన్. అచ్చా అచ్చా అచ్చా, కోడిగుడ్డుతో చుక్క కూర ఇక్కడ ఒక ప్రాంతంలో ఫేమస్ గా చేసే వంటను గ్రేట్ సర్వే చేసి వివాహ భోజనంలో కొత్త వంటను లాంచింగ్ చేసి ప్రేక్షక మహాశైలిలో కొత్తదనాన్ని నింపాలనే ఉద్దేశంతో ఈ కర్రీ. సో ఆల్రెడీ మనకు ఉన్నదే అన్నమాట ఇది. సూపర్ కాంబినేషన్. సో మరి ఇంకా స్టవ్ ఆన్ చేసేసి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము నూనె వేసుకొని సబ్జీ, మీరు అది ముందు చుక్క కూర సన్నగా చాపింగ్ చేసేసి. సో ఇక్కడ మనకి రాజుగారు కూడా హెల్ప్ఫుల్గా ఉన్నారు కాబట్టి చాలా తొందరగా అయిపోతాయి మన పనులన్నీ. అవును, అంటే ఇక మళ్ళీ సపరేట్గా వెయిట్ చేయకుండా. ఓకే, ఆయిల్ వేసేసి ఇప్పుడు ఎగ్స్ని మనం ఫ్రై చేసుకోవాలా, అవసరం లేదా? నిజంగా ఎగ్ కాంబినేషన్లో మనం ఎక్కువగా టమాటో అనేది బాగా ఇష్టంగా వేసుకునే, అందరూ చేసుకునే రెసిపీ అనమాట. ఎగ్తో కాంబినేషన్ అంటే టమాటో, ఆ పులుపుదనం ఉంటుంది కాబట్టి. ఎగ్గు టమాటా కోడిగుడ్డు టమాటా అంటే బాగా ఇష్టంగా తింటా. బాగుంటుంది, రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అంటే వేరేది ఇంకా కాంబినేషన్ లేదు ఎగ్గుకు అన్నట్టుగా ఉంటది. అవును, ఈ చుక్క కూర ఎగురు చేసుకుంటే అందరు దాన్ని మర్చిపోయి అందరు ఇదానే స్టార్ట్. అవును, ఎందుకంటే అందులో పులుపుదనం ఉంటుందని చెప్పారు కదా. సో ఇప్పుడు మనం దానికి రీప్లేస్మెంట్గా ఇది మనం చూసుకోవచ్చు అనమాట. పచ్చిమిర్చి, జీలకర్ర చాలా ఎక్కువ వేసుకున్నాము జీలకర్ర, ఏం కాదు, కొద్దిగా ఎక్కువనే ఉండాలి. కరివేపాకు, వెల్లుల్లి, చాప్ చేసిన వెల్లుల్లి, అల్లం అవసరం లేదు కదా? అల్లం అవసరం, ఉల్లిపాయ ముద్ద. ఓకే, సో మనకి గ్రేవీ లాగా వస్తుంది అనమాట, ఎందుకంటే మనం గుజ్జు కూర అంటారు కదా. అవునవును.
ఇది బాగా ఫ్రై కానివ్వాలి ఆయిల్లో. కొద్దిగా బాగా ఫ్రై కావాలి, ఎందుకంటే దీంట్లో ఉన్న మొత్తం ఇదే కాబట్టి. అవును. సో రాజు గారు, మీరు ఈ కాంబినేషన్ ఆల్రెడీ ట్రై చేశారు కదా, సో ఇంకా ఈ ఎగ్తో ఇంకేదైనా మీరు ఇలా వెజ్ అండ్ ఆకుకూరతో, నాన్ వెజ్ అండ్ ఆకుకూరలతో చేస్తూ ఉంటారన్నారు కదా, మీరు చేసిన మీ ప్రాంతం తాలూకు ఇంకేదైనా స్పెషల్ చెప్పండి. చుక్కకూరతో రొయ్యలు బాగుంటాయి. రొయ్యల కాంబినేషన్ తెలుసు, ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు. బంగాళదుంప చుక్కకూర వండుకోవచ్చు. ఓహో, ఇది బాగుంది. ఓకే ఓకే. బీరకాయ, ఎండు రొయ్యలు, అది కామన్గా ఉండేది. వెజిటేబుల్స్ ఇదర్ సీ ఫుడ్ కానీ మీట్ కానీ కలిపి చేస్తూ ఉంటాం. ఓకే ఓకే, బాగుంది. సో ఇప్పుడు ముందుగా మనం ఆనియన్ పేస్ట్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని వాటర్ కూడా వేసుకున్నాము, దగ్గర అయిపోయింది. దీంట్లో నానబెట్టిన శనగపప్పు. శనగపప్పు కంపల్సరీ వేయాలంటారా, లేకుంటే మన ఆప్షన్ అంటారా? క్యాప్సికమ్ కూడా వేయాలి. వేస్తే అది కూడా ఉడికి గుజ్జు కూరలాగా కొంచెం పగలాలన్నమాట శనగపప్పు. కొంచెం పగిలితే అసలు ఈ కాంబినేషన్ ఎందుకు శనగపప్పు వేయాలి అంటే, చుక్క కూర శనగపప్పు చేస్తే విలేజ్లో ఎక్కడో నేను తెలంగాణలో పరిగి ఏరియాలోకి వెళ్ళినప్పుడు నేను చూసాను ఏంటంటే, శనగ ఆకు శనగపప్పు చేసి కాంబినేషన్ చేస్తారనమాట. దాన్ని రెండుటని కలిపి ఇక్కడ కాంబినేషన్ చేస్తే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ శనగపప్పు వేయడం జరిగింది. చాలా బాగా రుచికరంగా ఉంటుంది. ఓకే, మరి కాస్త వాటర్ మగ్గనియాలి. సో రాజు గారు అక్కడ క్యాప్సికమ్ కూడా కట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి చుక్కకూరతో పాటు క్యాప్సికమ్ కూడా యాడ్ చేయబోతున్నాం అన్నమాట. సో మొత్తం మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లో మొత్తంగా కనిపిస్తుంది. ఈ రోజు అంతా కూడా చక్కటి ఆకుకూరలు పచ్చదనంతో నిండిన, ఇంకా వింటర్ సీజన్ తగ్గిపోతూ సమ్మర్ పచ్చదనం కనబడితే ఆ ఐ లుక్కే వేరుంటుంది. కాబట్టి నేను చుక్కకూర వేసేసుకోవాలి. అదేవిధంగా క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇక్కడ గుడ్లకి ఎంత చుక్కకూర అనేది క్వాంటిటీ ఉంటుంది? 2 కట్టలు. సూపర్, మంచి అరోమా వస్తుంది. సో నాకు తెలిసి ఇలా కూడా మనకి తీసేసుకోవచ్చేమో అనిపిస్తుంది, ఇంకా ఎగ్ వేయక ముందని ఆ టెక్స్చర్ వచ్చేసింది. అంటే ఎగ్గును కూడా తినవద్దు అనుకున్న వాళ్ళు ఎగ్గును అవాయిడ్ చేసేసుకోవచ్చు, డైరెక్ట్ ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. సూపర్. చుక్కకూర శనగపప్పు చాలా తొందరగా కూడా మనకి బాయిల్ అయిపోతుంది. అవును. ఈలోగా దాంట్లో మనకు రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు వేసుకోవాలి, చిటికెడు యాలకుల పొడి. సో ఇవన్నీ ఈ రెండు ఎందుకు వేస్తున్నారు చెప్పండి ఒకసారి? సోంపు పొడి, యాలకుల పొడి ఎందుకు మనం చూస్ చేసుకున్నాము? అంటే దీంట్లో ఫ్లేవర్స్. అంటే అది మనకి స్వీట్ లోనే ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అంటారు కదా, ఇలా ఎగ్ కాంబినేషన్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎప్పుడైనా వంట చేసేటప్పుడు మీరు అందరు గుర్తువలసిన విషయం ఏంటంటే, వంట చేసినప్పుడు ఆ వంటలో ఏదో ఒక అరోమా అనేది వచ్చినప్పుడు ఆ వంటకు ప్రధానమైన ముఖ్య ఇంగ్రీడియంట్స్ లాగా అవుతుంది. బిర్యానీ చేస్తాం, బిర్యానీ ఆకు, మసాలా ఆకు ఉంటుంది. అవును, ఎందుకు అది హైలైట్ అన్నమాట. అట్లాగే నువ్వు ఏదన్నా మంచి కూర వండినప్పుడు గరం మసాలా చిటికెడేస్తాం. అట్లే ఆ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లేవర్ అన్నమాట. ఇక్కడ మనం ఎక్కడైతే గ్రీన్ లీవ్స్ వాడాము, ఆకుకూరలు వాడాము, ఓకే ఫ్లేవర్ అన్నారు కాబట్టి అన్నిట్లో మేము వేసుకుంటాం అంటే మసాలాలకే కుదరదు. అది కొన్నిటికి మాత్రమే సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం కొంచెం జీలకర్ర వేసుకున్నాము, ఆనియన్ పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసిన తర్వాత నానబెట్టిన శనగపప్పు వేసుకున్నాము. అలానే మెయిన్ ఇంగ్రీడియంట్ మనం చుక్కకూర వేసుకున్నాము, దాని తర్వాత క్యాప్సికమ్ వేసుకున్నాం. ఓకే, ఇది ఇక్కడ చక్కగా మగ్గుతుంది. అది కొంచెం మగ్గిన తర్వాత మనము ఏంటంటే దానికి కూడా ఎగ్ ఉడకబెట్టిన ఎగ్ లాస్ట్లో వేసుకోవాలా ఎగ్ అనేది? అంటే ఇందులో స్పైసీ లెవెల్ తగ్గింది. ఏంటంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసిన తర్వాత ఎగ్ వేసుకుంటే పడుతుంది కరెక్ట్ ఉప్పు కారం ఆ ఎగ్లో అయితే తినేటప్పుడు
ఆహా. సూపర్, మీరు చెప్తుంటేనే మాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అయితే ఎగ్గుకు చింతపండు పులుపు లేకపోతే ఇది వేస్తాం కదా, చుక్క కూరలో పులుపు ధనం ఉంటుంది కాబట్టి మనం చింతపండు రసం అవసరం వాడట్లేదు. లేదు. ఓకే ఓకే. సో ఇదే కాంబినేషన్లో మనం ఎగ్గు బదులా ఇంకేదైనా తీసుకోవచ్చు అంటారా? ఎగ్ కాకుండా ఒకవేళ వెజ్ వాళ్ళే చేసుకోవాలి అనుకుంటేను ఇప్పుడు ఇక్కడతో ఆపేయచ్చు అంటారా? ఇక్కడతో లేకుంటే ఆపేసుకోవచ్చు. ఇంకా దీంతో ఇంకా ఏదైనా స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏమైనా? ఇంగ్రీడియంట్ అంటే బంగాళదుంప ఒకటి వాడుకోవచ్చు, ఓకే, ఆలు లేదా చామగడ్డ కూడా వాడుకోవచ్చు. ఇది చుక్క కూర బాగుంటుంది, చామగడ్డ చామగడ్డ బాగుంటుంది, చాలా బాగుంటుంది. రాజుగారు మీరు ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఈ ఫీల్డ్కి వచ్చి? 15 years అవుతుంది. 15 years అవుతుందా? కానీ అదే సిగ్గు అదే బిడియం కనిపిస్తుంది ఆయనలో. 15 years అవుతుంది. సో స్టార్టింగ్ హైదరాబాద్లో వచ్చేసారా లేకుంటే మీరు మీ చెన్నైలో చేశారు? ఓకే. చెన్నై వంటలంతా కాస్త డిఫరెంట్గా ఉంటాయి కదా, మసాలా తక్కువ ఉంటాయి కదా, కొబ్బరి బాగా యూస్ చేస్తారు, ఇంగువ బాగా యూస్ చేస్తారు. ఇంగువ, రైట్. సాంబార్ అంటే చెన్నై బాగుంటుంది కదా. సో ఇక్కడ కూడా అలాంటి వెరైటీస్ చేస్తూ ఉంటారా లేకుంటే ప్రాంతానికి తగ్గట్టు మీరు కూడా రెసిపీస్ మార్చుకుంటూ వెళ్తారా? ప్రాంతానికి తగ్గట్టు మార్చుకొని అక్కడికి ఇక్కడికి మనం ఎలా మార్పు చేయొచ్చు అని ఓహో, ప్రయోగాలు చేసి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే. సో రాజుగారు ఇలా రోజు మీరు కొత్తగా ఏదో ఒకటి ఆలోచిస్తూ తయారు చేస్తూ ఉంటారనమాట. అవునండి. సో ఇప్పుడు ఏం వేస్తున్నారు మీరు? పచ్చికార కారం, గ్రీన్ చిల్లీ పేస్ట్. కారం తగ్గినట్టు. ఓకే. అంటే ఈ వంటకు కారం తక్కువ అనిపిస్తుంది కాబట్టి, కానీ మనం అరోమాతో చెప్పేయచ్చు కదా మనకి ఇక్కడ ఏది తక్కువైంది ఏది ఎక్కువైంది అనేసి. సాల్ట్ సరిపోతుందంటారా ఇంకాస్త వేయాలంటారా? అది ఎగ్స్ వేసిన తర్వాత చెప్తా. ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఉంది. ఎగ్ వేసి మసాలా ఇగురు తగ్గితే అప్పుడు ఏమన్నా తగ్గేటట్టు ఉంది, అప్పుడు వేసుకోవచ్చు. ఓకే. సో మెయిన్గా మీరు వేసుకునే ఇలాచి 2 ఫ్లేవర్స్ మాత్రం మీరు కలపంగానే ప్రతిసారి తెలుస్తుంది అరోమా మాకు. కానీ నిజంగా ఎప్పటికప్పుడు ఇలా కొత్తగా ఆలోచించి వంటల్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయా, ఇన్ని చేసుకోవచ్చా, ఇంత హ్యాపీగా మనం ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఎగ్గులు చిన్నగా వేసుకుంటే ఘాట్లు పెట్టి వేస్తే ఏంటంటే ఆ జ్యూస్ అంతా లోపలికి పోతుంది అనమాట. అంతేగా? అంతే అంతే కదా, అంతేగా మరి. సో కొంతమంది ఎగ్స్ని ఫ్రై చేసి మరీ వేస్తూ ఉంటారు, అది కూడా ఓ వెరైటీ టేస్ట్. కానీ దీంట్లోకి మాత్రం పట్టాలంటే మాత్రం ఇలానే వేసేసుకోవాలి, ఇలా వేసుకోవాలన్నమాట. ఓకే. ఇలా ఎగ్స్ వేసి దీన్ని మనము కొంచెం చక్కగా, ఇంకా వాటర్ వేయాల్సిన లేదంటారా? ఇంకా లేదు, వాటర్ అవసరం. అంటే మనకు ఒకటి ఏంటంటే రైస్తో ఏది ఉన్నా ఇక్కడ మనం వంట చేసేటప్పుడు రుచితో పాటు మనం టైం చూసుకోవాలి, మనీని సేవ్ చేసే విధానం కూడా నేర్పిస్తాం. అవును. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఎగ్స్ తేవాలంటే అదే దాన్ని పగలగొట్టి చేయాలంటే ఒక 10 ఎగ్స్ కావాలి. ఉత్త ఆకుకూరలో 3 ఎగ్స్ వేసేసి చేసి మనిషికి హాఫ్ ముక్కేసేస్తే మన వంట అందరికీ సరిపోతుంది. అంటే నేను చేసే వంటల్లో రుచితో పాటు ఆరోగ్యకరంతో పాటు పైసలను కూడా సేవ్ చేసే విధానాన్ని కూడా టైం కూడా నిజంగా సేవ్ అవుతుంది. గ్రేవీ అంతా పట్టే వరకు ఇంకోసారి కలుపుకోవాలి. కానీ క్యాప్సికమ్ కూడా తప్పకుండా వేయాలంటారా? ఒకవేళ క్యాప్సికమ్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు అంటారా? అందుబాటులో లేకపోతే అవాయిడ్ చేయండి. కానీ వేయడం వల్ల ఒక దాంట్లో కూడా ఒక అరోమా వస్తుంది. ఎందుకంటే ఆ క్యాప్సికమ్ ఎప్పుడైతే మగ్గుతుందో అందులో ఒక వాటర్ జ్యూస్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ జ్యూస్ రిలీజ్ అయినప్పుడు ఆ కమ్మదనం అనేది బాగా తెలుస్తుంది మనకు. అంటే మనం చేసే వంటకు పరిపూర్ణమైన రుచి యాడ్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా దాన్ని వేసుకోవాలి. మోస్ట్లీ అయిపోయింది. చుక్క కూర, కోడిగుడ్డు, మీరు అన్నట్టు రోటీతో నిజంగా మంచి కాంబినేషన్. నాకు తెలిసి రైస్తో కూడా చాలా బాగుంటుంది, తెల్లన్నంతో కూడా చాలా బాగుంటుంది అసలు. ఎందుకంటే చివరిగా ఉప్పు సరిపోయిందంటారా వేసుకోవాలంటారా లైట్గా? అబ్బా, ఆ చుక్క కూర మెయిన్గాను ఆ శనగపప్పు తగులుతుంటే చాలా 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 బాగుంది, మొత్తంగా లాగించేయచ్చు. అందుకే దీన్ని ఏంటంటే ఎక్కువగా వాటర్గా లేకుండా ఇగురుగా ఉంటేనే మజా వస్తుంది. చూసారు కదా, అయిపోయింది. మరి లంచ్ బాక్స్ మాత్రం చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇంకేంది, మీరు లంచ్ దీన్ని ఈ రుచిని చూసి మీరు లంచ్ని లాగించేస్తాయి. మాకు కూడా తెలిసిపోతుంది వివాహ భోజనంలో ఒక అద్భుతమైన రుచి మీ ద్వారా ప్రేక్షకులకి చేరుతుంది అన్నమాట. సో డిష్ అవుట్ చేసేసుకుందామా మరి?
సో చుక్కకూర కోడిగుడ్డు ఇగురు మీకోసం ఇంకొకసారి తయారీ విధానం రిపీట్ చేస్తున్నా, నోట్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీలకర్ర, అలానే కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసి అది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి అది కాస్త దగ్గర అవుతుండగానే అందులో కొంచెం పసుపు కూడా వేసి కొంచెం వాటర్ వేసి దగ్గర అయ్యే వరకు కలుపుకోవాలి. దాని తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు కూడా వేసి మరి కాసేపు దగ్గర వరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అందులోనే చక్కగా అరోమా వచ్చేందుకు ఇందులో మనం సమ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాము. అవి ఏంటంటే యాలకుల పొడి, అలానే సోంపు పొడి, ఈ రెండు కూడా కొంచెంగా వేసుకొని మరి కాసేపు మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర, అలానే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి మరి కాసేపు దగ్గర కానివ్వాలి. దాని తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసి ఫైనల్గా దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని దగ్గర అయ్యే వరకు ఉడికించుకున్నాక పచ్చిమిర్చి పేస్ట్ కూడా, అంటే ఒకవేళ మనకి కారం సరిపోలేదు అనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని దగ్గర అయ్యే వరకు కాస్త వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చక్కగా చుక్కకూర కోడిగుడ్డు ఇగురు రెడీ అయిపోతుంది. యాదగిరి గారు, నేను రిపీట్ కూడా చేసేసాను ప్రేక్షకులకు. మరి నాకు ఎప్పుడెప్పుడు ఇస్తారా, నేను ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని చూస్తున్నాను. డిష్ అవుట్ చేసేద్దామా? చుక్కకూర కోడిగుడ్డు అబ్బా భలే అరోమా వస్తుంది. మెయిన్ ఇంకా కమ్మదనం ఎందుకు వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి చూద్దాం. నాకు తెలిసి చుక్కకూర మెయిన్ హైలైట్ అనుకుంటున్నాను. చుక్కకూరతో పాటు శనగపప్పు హైలైట్ అండి. రైట్, శనగపప్పు. ఇంకా కొత్తిమీర పైన గార్నిష్ చేద్దామా? లైట్గా అవసరం లేదంటారా? కొంచెం అంతా గ్రీన్గా టెక్స్చర్ అంతా చాలా బాగుంది. ఇవాళ రాజుగారి ప్రాంతం రుచి ఇవాళ మాకు పరిచయం చేసేసారు. చూసారు కదా, ఇక్కడ చుక్కకూర కోడిగుడ్డు ఇగురు నా చేతిలో రుచికి సిద్ధంగా ఉంది. మరి హారిక గారు తప్పకుండా లాగిచ్చేయండి. సూపర్. సో ఇది మనకి చక్కగా గోదావరి స్పెషల్ అంట. అక్కడ బాగా కమ్మగా ఇలా ఆకుకూరతో నాన్ వెజ్ యాడ్ చేసుకుంటూ తింటూ ఉంటారు. మరి దీని టేస్ట్ ఎలా ఉందో, రెసిపీ తాలూకా టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేందుకు నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. మరి టేస్ట్ చూసి చెప్పేస్తా ఎలా ఉందో. వావ్, చాలా 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 డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. ఈ చుక్కకూర ఎగ్ కాంబినేషన్ నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. మెయిన్గా ఇందులో వేసుకునే ఇలాచీ సోంపు ఫ్లేవర్ మాత్రం ఫైనల్గా భలే తెలుస్తుంది తెలుసా. దాంతోపాటు ఈ పచ్చిమిర్చి పేస్ట్, అలానే పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఎక్కువ స్పైసీ లేదు, అలానే తక్కువ లేదు. ఈ ఆకుకూరకి ఎగ్కి కరెక్ట్గా సరిపోయింది. ఓవరాల్గా అయితే టేస్ట్ అదిరిపోయిందండి. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ మీరు అనుకున్నట్టుగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన రుచి ఉందా? అబ్బా ఎక్సలెంట్ అండి. నేను ఇంతవరకు ఇంత చక్కని టేస్ట్ని చూడలేదండి. రాజుగారికి మెయిన్గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ ఊరు ప్రాంతం తాలూకా రుచిని మనకు పరిచయం చేశారు కాబట్టి చాలా బాగుంది. రాజుగారు, ఇంకా మీ ఊరు తాలూకా రెసిపీస్ అన్నీ మాకు పరిచయం చేయాలండి. ఇదైతే మాకు చాలా బాగా నచ్చేసింది. ఆ టేస్ట్ కానివ్వండి, కష్టం లేదు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అందరికీ అందుబాటులో ఉండేవాడితో ఎక్సలెంట్ టేస్ట్ అండి. మర్చిపోలేము. ఒక్కసారి చేసినాక ఈ టమాటో ఫ్లేవర్ని మర్చిపోతారు. ఇంకా చుక్క కూడా ఎప్పుడు ఎవరికి కనిపించినా ఈ ఎగ్ కాంబినేషన్లో ట్రై చేస్తారు. చెప్పారు, మీరు ముందే చెప్పారు. క్యాప్సికమ్ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అవును. మీరు ఏదో కొత్త ఫ్లేవర్ ఉందని ఉంది అనిపిస్తుంది. రైట్. నేను క్యాప్సికమ్ అని గుర్తించలేకపోయాను. ఎప్పుడైతే సెగ తగిలి వేడి దాంట్లో ఉన్న జ్యూస్ మెల్టెడ్ అయ్యి ఆ కూరలో యాడ్ అయినప్పుడు ఆ రుచి అంటే తెలుస్తుంది, పక్కా హైలైట్ అవుతుంది అనమాట. కాబట్టి అందుకే నేను అందులో క్యాప్సికమ్ వాడాను. సూపర్ అండి. సో ఈ రోజైతే మా ప్రేక్షకులకు నిజంగా అద్భుతమైన రెసిపీని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఈరోజు మన కోసం యాదగిరి గారు అండ్ రాజు గారు పరిచయం చేసిన ఈ కమ్మని రెసిపీ అదేనండి, చుక్కకూర కోడిగుడ్డు ఇగురు. చాలా 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 బాగుంది. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి ఇలా డిఫరెంట్ రెసిపీస్ మీకు కూడా ఏమైనా తెలిసినట్టుంటే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. సర్ప్రైజింగ్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ నెంబర్కు కాల్ చేయండి. మరి ఇది వాటి మన రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.